మొట్టమొదటిగా అసలు దీపారాధన, పూజా విధాన వ్యవస్థలోకొస్తే, మొట్టమొదటిగా నిర్మాల్యం తీసుకుని, మొత్తం నిర్మాల్యాన్ని శుభ్రం చేసేసుకుని, తమలపాకులు 2 వెయ్యాలండి. ఇటొకటి, అటొకటి. 2 దీపాలు పెట్టాలి. 2 దీపాలు పెట్టిన తర్వాత 2 ఒత్తులు కలిపి ఏకం చెయ్యాలి. ఓకే. ఇటొకటి, ఇటొకటి. మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దగ్గర గాని, అయ్యవారి దగ్గర 2 దీపారాధన ప్రమిదలు 2 ఉంటాయి. హ్మ్. హ్మ్. 2 ఒత్తులు కలిపి వేయాలి. 3 ఒత్తులేస్తా, 5 ఒత్తులేస్తా కాదండి. విశేషమైన రోజుల్లో ఏదన్నా సంకల్పం చేసుకుంటే 5 ఒత్తులు. ఓకే. లేని రోజుల్లో నిత్యము చేసుకుంటే 2 ఒత్తులు కలిపి ఏకం చేయండి. ఓకే. ఏకం చేసి ఆ దాంట్లో నూనె పోసేసి, ఒత్తులు వేసిన తర్వాత నూనె పోసారు కదా, నూనె పోసిన తర్వాత ముందుగా అగరబత్తి వెలిగించి, వెలుగుతున్న జ్వాల ద్వారా దీపారాధన చేయాలి. ఓకే. దీపారాధన చేసిన తర్వాత గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి 2 అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని నీ మనసులో కోరి చెప్పుకుని, ఈ దీపం ఏ విధంగా అయితే ప్రజ్వలుతుందో నా యొక్క జీవితాన్ని కూడా భవిష్యత్తునంతటినీ కూడా ఒక వెలుగు వెలిగేలా చూడవయ్యా అని చెప్పి స్వామివారి అభిముఖంగా ఆ అక్షతలు ఇక్కడ అక్కడ వేసి పుష్పాలు పెట్టి నమస్కారం చేసి అప్పుడు పూజలోకి ప్రారంభం అవ్వాలి. ఓకే. దీపారాధన కానీ ఖచ్చితంగా తవలపాకు ఉండాలి. ఒకవేళ తవలపాకు దొరకకపోతే కనుక ఏదన్నా ఆకు పెట్టుకోవచ్చు, రాగాకైనా పెట్టచ్చు. అది కూడా లేదు అనుకుంటే ప్లేట్లు పెట్టుకోండి. ప్లేట్లు పెట్టి 2 నక్షత్రం వేయండి. ఓకే. సరిపోయింది.